నాటక రచన పోటీల్లో బహుమతి పొందిన నాటిక మామా కలాపం. రచన శ్రీ తాడేపల్లి పతంజలి. నిర్వహణ డిఎస్ఆర్ ఆంజనేయులు. మామా కలాపం నాటిక. అబ్బా, ఎంత మంచి వార్త! ఈరోజు లేచి ఎవరి ముఖం చూసుకుంటాను. పొద్దున్నే పేపర్లో ఎంత మంచి వార్త చదివాను. కాకా కాకా! ఏమిటండి ఇది? కొంచెం నెమ్మదిగా పిలవలేరు? అయినా కాకా ఏమిటండి? కామాక్షి, నీ పేరు నీకే తెలియదా? కాకాలు కావాలి ఏమిటండి బాబు? ఎంత కామాక్షి అని శుభ్రంగా పిలవచ్చు కదా. పొదుపుగా ఉండాలి. ఒక్క డబ్బు విషయంలోనే కాదు, మాటల్లోనూ పేపర్లోనూ పొదుపుగా ఉన్నవాడు పైకి వస్తారని, పైకి వెళ్తారని మిస్టర్ పి అని చెప్పారు. పైకి వెళ్తారని చెప్పిన ఎవరు బాబు? మిస్టర్ కెఎస్ తమ్ముడు. ఆయన వద్దు బాబాయ్ వద్దు, నేను అడగను. బాబు నమస్కారం, నన్ను తినకండి. మీరు తినడానికి వంట చేసేవారు కూడా ఎవరు ఉండరు. అయినా అంత మంచి వార్త ఏం చూశారు? మామగారిని అత్తగారిని వారం రోజులు ముందుగా ఇళ్లకు పోటీలు పడి పిలిచిన అల్లుళ్ళు. ఎంత మంచి వార్త! సరేలేండి సంబరం. ఈ ఉత్తరాలు చూడండి. ఈ ఉత్తరాలు ఎక్కడివే? వాళ్ళ ఊళ్ళలో పోస్ట్ చేసామండి. నువ్వు కూడా టచింగ్ ఇస్తున్నావే. పరం, విజయ, కళ్యాణి, అరుణ. అయ్యో అదేంటండి అలా కుర్చీలో కోల్పడిపోయారు. ముందు ఉత్తరాలు చించి చదవండి. చూసావు కాక, పండగ ఇంకా ఎన్ని రోజులుందే? ఎంత లేదు, వారం రోజులైగా. అయినా ఉత్తరాలు చదవమంటే పండగ అంటారేమిటి? ఈ ఉత్తరాలు కాదే, పండగ ఖర్చులు. అయినా అమ్మాయిలంతా ఒకేసారి రాయాలా? పిల్లలు ఉత్తరాలు రాస్తే సంతోషించాల్సింది పోయి అలా ఏడుస్తారేమిటి? అమ్మాయిలు ఏం రాశారో తీసి చదవండి. మొదటి బాంబు రాయలసీమ నుంచి, కడప నుంచి పెద్దమ్మాయి విజయ్ రాసింది. పూజ్యులైన సరే మర్యాదలు అవి వదిలేస్తే మిమ్మల్ని చూడాలని నేను నాతో పాటు మీ మనవాళ్ళిద్దరూ తెగ కలవరించిపోతున్నాం. పండక్కి వారం రోజుల ముందే అంటే శుక్రవారం నాడు వస్తున్నాం. శుక్రవారం అంటే రేపే? ఏమండి, అమ్మాయిని రమణమని నాకు తెలియకుండా మీరెప్పుడు రాశారండి? ఎంతైనా పిల్లల మీద మీకు చాలా ప్రేమ. ప్రేమ లేదు, దోమ లేదు, నేనేది రాయలేదు. సరేలేండి. ఇక రెండో అమ్మాయి కళ్యాణి ఉత్తరం చదవండి. అమ్మాయి ఈ మధ్య ఒంట్లో బాగా లేదని రాసింది. విశేషం ఏమన్నా రాసిందేమో. నా పొంగ విశేషాలు. శుభం పలకమంటే పెళ్లి కూతురుని పట్టుకుని అదేదో అన్నట్ట. పానిక వాళ్ళ మాటలో మీరు చదవండి. లక్ష్మీ సమానురాలైన నీకే రాసింది. సరే మామూలుగా వదిలేస్తే, అమ్మా నువ్వు మరో 6 నెలల్లో 4వ అమ్మమ్మవి అవుతావు. 4వ అమ్మమ్మ ఏమిటండి? సైత్యం. ఇప్పటికి మనకి 3 మనవాళ్ళు రాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు 4వసారి మనవడో రాలో వస్తుందని. అది సంగతి. బాగానే ఉంది. ఆవిడ బాగుంది. నా బొంద మళ్ళీ ఇప్పటి ఖర్చు పిల్ల తీసు. అమ్మో, తరుచుకుంటే గుండె కుచ్చే సాగరైపోతుంది. ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? సరేలేండి, మిగతా ఏం రాసిందో కూడా చదవండి. పండక్కి రావాలని ఇది వరలో నువ్వు మరీ కోరటం వల్ల ఆయనకి ఎత్తలు లేకపోయినా సెలవు పెట్టించి వారం రోజులు ముందుగా శుక్రవారం నాడు వస్తున్నాం. ఆయన బ్యాంకులో పెద్ద ఆఫీసరు. ఇంతవరకు ఏ పండక్కి రాలేదు. రాక వస్తున్న అల్లుడికి కారు ఇవ్వకపోయినా స్కూటర్ ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. తర్వాత మీ ఇష్టం. ఓరి నాయనో, నేనేమన్నా ప్రింటింగ్ ప్రెస్ అనుకుంటున్నారా? నా దగ్గర ఇంత డబ్బు ఎక్కడిదే? అబ్బా ఏమిటా కేకలు? చిన్నగా మాట్లాడండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. సరే, అరుణ్ రాసిన ఉత్తరం కూడా చదవండి. ఇదేం రాసిందో? మహారాజశ్రీ పూజ్యులైన అమ్మగారికి నాన్నగారికి నమస్కరించి. ఇది మన ఇద్దరికి రాసిందే. నేను వసంతక్కయ్య భర్త పిల్లల సమేతంగా పండక్కి వారం రోజుల ముందే శుక్రవారం నాడే బయలుదేరి ఆ రోజు రాత్రికి మిమ్మల్ని చూడాలని నిర్ణయించుకున్నాం. మీకోసం మేమందరం మిమ్మల్ని చూడాలని తెగ కలవరించిపోతున్నాం. కామాక్షి, ఈ పాండిత్యానికి ఏమి తక్కువ లేదు. ఇదేమిటే ఈ సంక్రాంతి పండక్కి, అందులోనూ వారం రోజుల ముందుగా 4 అల్లుళ్ళు, కూతుళ్ళు, పిల్లలు వస్తున్నారు. మనం రమ్మని రాయలేదు కదే. పుట్టింటికి రావడానికి ఆహ్వానాలు కావాలేమిటి? అయినా అందరూ కలిసి వస్తున్నందుకు సంతోషించగా అలా ఏడుస్తారే. 4 భర్తలతో 4 రెళ్ళ 8 పిల్లలు. 2 + 2 + 1 + 2 7. మనం 2, 2 మొత్తం 17 మంది. పూటకు 17 మంది భోజనాలే.
ఓ గొప్పవారైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కాస్త నోరు మూస్తారా? నన్ను పట్టుకుని అంత మాట్లాడతావా? మిమ్మల్ని పట్టుకోలేదండి, దూరం నుంచే అంటున్నాను. కన్న పిల్లల భోజనాల ఖర్చులు లెక్క పెట్టుకునే తండ్రిని ఎందుకులండి నా నోటితో నేను అన్నాం. లోకం ఏముంటుందో తెలుసా? వాధవే అంటుంది. అంటే తిప్పి చదువుకోండి. అయినా నేను ఆనాడే చెప్పాను, నా మాట విన్నారా? ఏనాడు ఏం చెప్తా? ఒక్క పిల్లతో చాలండి అన్నాను. విన్నారా? మగ పిల్లవాడి కోసం ఆపరేషన్ మీరు చేయించుకోలేదు, నాకు చేయించలేదు. వ్యర్థ తాపత్రయపడ్డారు. వరుసగా 4 ఆడపిల్లలు పుట్టే కానీ మగ పిల్లల మీద మీకు మోజు తగ్గలేదు. ఆనాడు నేను చెప్పిన మాట వినలేదు, ఈ రోజు అనుభవించండి. కామాక్షి, కామా లేకుండా అన్యాయంగా మాట్లాడకే. నేను న్యాయంగానే మాట్లాడాను. కుటుంబ నియంత్రణ దేశానికి కుటుంబానికి మేలు చేస్తుందని రేడియోలో టీవీలో చెబుతుంటే మనకు కాదన్నట్టు ఊరుకున్నారు. చేతులు కాలిన తర్వాత అంటారే, ఇప్పుడు ఏం ప్రయోజనం? రేపే శుక్రవారం, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బజార్కి వెళ్ళిరండి. ఓ ఎంత పని చేశావు. ఎల్లెవరు? ఓ లార్డ్ అనడానికి పొదుపుగా వెళ్ళన్నాను. మీ పొదుపు మండిపోను. మీ పొదుపుకు తగ్గట్టుగానే దేవుడు బాగా తగిలిస్తున్నాడులేండి. మన కబుర్లకేం కానీ బజార్కి వెళ్ళండి. కాక ఓ పని చేస్తామా? మళ్ళీ ఏమన్నా వధవే ఆలోచన వచ్చిందా? వధవే ఏమిటి? అమ్మో, తిప్పి చదువుకోమన్నావుగా, వద్దు. కానీ మంచి ఆలోచన వచ్చింది. కాస్త నీ సహకారం కావాలి. ఏమిటో అంత మంచి ఆలోచన? నా ఆప్త స్నేహితుడు సుబ్బారావు విజయవాడలో తాగుబోతుల మీద ఉన్నాడు. అతన్ని చూడడానికి మనం ఊరెడుతున్నాం. సుబ్బారావు ఎవరండి? మీకు అలాంటి స్నేహితుడు విజయవాడలో ఉంటున్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. నిజంగానే లేడు. ఊరికి అలా అని చెప్పి ఇంట్లో లేకుండా ఊరికి వచ్చినట్టు అర్జెంటు టెలిగ్రామ్ ఇచ్చి చెప్తాను. అల్లుళ్ళు రారు, ఖర్చులు ఉండవు. అయ్యో రామా, రాక రాక అందరూ కలిసి వస్తుంటే ఇంత దరిద్రపు ముదరష్టపు దిక్కుమాల ఆలోచన ఏమిటండి? అబ్బా ఏమిటి? 4 ఆడపిల్లలకి అబ్బా మీరు. ఏది చేసినా అదే ఆలోచించుకోండి. కామాక్షి, ఈ విషయంలో నువ్వు నాకు ఇంకా ఏం చెప్పినట్లు చెయ్యకపోయినా నేను చచ్చిపోయినా తొట్టు. అయ్యో అయ్యో, అదేం మాట్లాడండి. ఇగో ఇంకేం మాట్లాడదు. ఖర్చు అయితే బాధని ఓడుతుంది. 4 రోజులకి అర్జెంటు టెలిగ్రామ్ ఇచ్చొస్తాను. నువ్వు వెంటనే వంట పంచు. కామాక్షి, ఆ నూనె కొంచెం తక్కువ. టెలిగ్రామ్ ఖర్చు వచ్చింది కదా, 1/2 కేజీకి 1/4 కేజీ తెస్తాను ఈ నెల. నేను వస్తా. అయ్యయ్యో, ఈయనకేమైంది? అంతా నా కర్మ. మాయగారు, మాయగారు, మాయగారు నమస్కారం. గారు మీరు? అవును, నేనే మాయ గారు. ఎందుకు అలా ఓడిపోయిన రాజకీయ నాయకుడిగా ఫేస్ పెట్టారు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. రండి కూర్చోండి. అమ్మాయి పిల్లలు అందరూ వచ్చారండి. వాళ్ళ అలా వంటింట్లోకి అత్తగారి కోసం వెళ్ళారు. నేను ఇలా మీకోసం వచ్చాను. ఇంట్లో బాగుందా? ఇంట్లో బాగుందా? బాగానే ఉన్నాం. రండి కూర్చోండి, కూర్చోండి. నా టెలిగ్రామ్ అందింది మావయ్య గారు. మీరు ప్రయాణ బడలికి పడకుండా ఉంటారని విజయవాడలో దిగి ఇదిగో మీ ఫ్రెండ్ సుబ్బారావు గారిని కూడా తీసుకొచ్చాను. వీరే మిస్టర్ ఎస్ గారు. ఎస్ గారు మాట్లాడండి. ఎస్ ఏమిటండి? మావయ్య గారికి పొదుపు ఇష్టం అండి, అందుకే మీ పేరు ఎస్ అన్నాను. వేరే ఏమనుకోకండి. మావయ్య గారు, మీ ఫ్రెండ్ని పలకరించలేదండి. ఎస్ గారు మీరే పలకరించండి. ఒరే దమ్ దమ్. వీడెవడు దమ్ము దిమ్మంటున్నాడు? వీడు సుబ్బారావు గారు అంటే ఏం గొడవ ఏమిటో? అవునంటే సరిపోలే. మరీ అంత గట్టిగా ఎముకలు పొడి మిగిలేటట్టుగా కావలించుకోక సుబ్బారావు. బాగున్నావా? సుబ్బారావు ఏమిటో అలా పిలుస్తున్నావు? పొదుపుగా సుబ్బాలు పిలిచేవాడు కదా, అలాగే పిలవరా? ఎన్ని రోజులు ఎదురా నీ పిలుపు విని? సుబ్బానే గబ్బానే అన్నోరు మీరు. మాయ గారు, సాగు బతుకుల మధ్య ఉన్న మీ స్నేహితుడు మీ దగ్గరకు తీసుకువెళ్తాము అని చెప్పేసరికి బంపర్ మెజారిటీ వచ్చిన క్యాండిడేట్ లాగా లేచి వచ్చేసారండి. అనారోగ్యం పుష్టు కాకి. సుబ్బా, ఎలా ఉన్నావురా? నేను చూద్దామని వద్దామనుకుంటుంటే మీకు బస్సులో సీటు దొరకలేదు, అందుకే ప్రయాణం చేయలేదు. అవునా మాయ గారు? మరి కనిపెట్టేశారండి అల్లుడి గారు. ఇంతకీ మా సుబ్బా గారి అడ్రస్ మీకెలా తెలుసు? మనసుంటే నసుంటే మార్గాలు వెయ్యి. ఇదే చెప్పింది మాయా. మీ సుబ్బారావు గారికి మీరు చెప్తూ ఉండగా తను అనేక ఉత్తరాలు రాసిందటగా. అదే నాటకం ఆడుతున్నావా? తెలిసిపోతావు. ఏమిటా దమ్ము? మీరు అలా కొనుక్కుంటూ మాట్లాడుతున్నావు. డాక్టర్ చూపించమంటావా? నాకు చూసినతను పర్ఫెక్ట్. ఏం లేదు సుబ్బా, నిన్ను చూసిన ఆనందప్పుడు షాకు నుంచి చేరుకోలేకపోయానంటే. చెల్లాయి పిల్లలు బాగున్నారా? అందరూ దెబ్బరొట్టులా శుభ్రంగా ఉన్నారు. నువ్వేమిటా దమ్ము?
అలా దమ్ము ట్రాక్టర్ చక్రాలాగా నల్లగైపోయేవి. వయస్సురా. అది సరే అల్లుడు గారు, మీరు ఎప్పుడు బయలుదేరారు? అడిగారా? అందుకో ఈ ఆపేక్ష కోసమే వారం రోజుల ముందుగా బయలుదేరాం మాయ గారు. అదేమిటా దమ్ము, మీ అల్లుడు మాయ గారు అంటారు నిన్ను? సుబ్బారావు గారు మామయ్య గారు అని పూర్తిగా ఎంతమంది పిలుస్తున్నారు? స్పీడ్గా అంటే మామయ్య గారు మాయ గారు అవుతుంది, అవునా? అదిగాక మా మాయ గారికి పొదుపంటే చాలా ఇష్టం. ఏదో పిలుగులే. సుబ్బా, అలా బజార్కి వెళ్ళొద్దాం, వస్తావా? మాయ గారు ఏదో మాయ కనుక్కోవాలనుకుంటున్నారు. వెళ్ళిరండి సుబ్బారావు గారు, వెళ్ళిరండి. ప్రయాణం బతకగలదరా, అయినా మా దమ్ తీశాడంటే కాదనకూడదు. వస్తారండి శంకరం గారు. అలాగే అలాగే. గుండె గట్టిదనం, మాట గట్టిదనం మనిషి జీవితానికి చాలా అవసరం. ఏమంటారు మాయ గారు? ఈ ముకుందం గొప్పదనం గట్టిదనం ఈ సుబ్బా గారికి చూపిస్తాను. బాగుంది బాగుంది అల్లుడు గారు. బాగుందా? మీకు నా మాట బాగుంది. నాకు మా అత్తయ్య గారు ఇచ్చే కాఫీ బాగుంటుంది. మీరు వెళ్ళండి, నేను ఈ లోపల వేడిగా కాఫీ సేవిస్తాను. చాలా దూరం నడిపించావురా దమ్ము. ఎంత దూరం వెళ్ళాలి ఏమిటి? చెప్తా గాని ముందు నువ్వు ఎవడో చెప్పు. అదేమిట్రా దమ్ము, తెలియనట్టు కలుగుతావే. ఇంక నడవలేనురా, రిక్షా తిరుగు, కాళ్ళు ఎప్పుడుతున్నాయి. అడిగిన దానికి జవాబు చెప్పకపోతే కాళ్ళు ఎరగొడతాను. ఇక నొప్పి గిప్పి ఉండవు. ఎవడు నువ్వు చెప్పు. ఏరా దమ్ము, మనం వచ్చే దాంట్లో తక్కువ కూడా తేగేమో వచ్చావా? ఏంట్రా ఈ సుబ్బారావుని ఒకసారి చిన్నప్పుడు అరిసి ముక్క నువ్వో పక్క నేనో పక్క కొరుకుంటూ ఎవరు ముందు ఎక్కువ కొరుకుతాడే పని కట్టే జ్ఞాపకం ఉందా? అందులో ఓడిపోయి గాడిద ఓనరా గాడితో గుర్తుందా? ఏంటి సంచలు రా? ఏడిపోయి కాకమ్మ కబుర్లు చెప్పావంటే ప్లేడుతో చర్మం చెక్కేస్తాను. ఎవడు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? మరే దమ్ము, పళ్ళ కింద చేతులు పెట్టి పెట్టి నెలవారీ జీతం కూడా అలానే చుట్టి తీరా తీసుకుంటుంటే నేను రోజు ఆఫీస్కి వచ్చి నవ్వితే హెక్కుమస్తా కుర్చీలో కొంచెం సిగ్గుపడ్డా గుర్తుందా? సంపుతా టాపిక్ మార్చకు. ఒరే వరసలు పట్టే ముఖం గాడా, కేవలం టిఫిన్ కట్టిన ఎఫ్రెష్ గాడా, నాకిలా బోరుడు చిప్పొచ్చు. మర్యాదగా నేను అడిగిన దానికి జవాబు చెప్పు. మా అల్లుడికి నీకు ఎలా పరిచయం? మా అల్లుడు నిన్నెందుకు ఈ నాటకం ఆడమన్నా? మరే దమ్ము, అలా ఫ్రీగా హోటల్లో కూర్చుని మాట్లాడుకున్నారా? బిల్లు ఎలాగో నాకే ఇప్పించడంతో ఎర్రకొడతా. హోటల్ బిల్లు కాదు, హాస్పిటల్ బిల్లు కట్టుకోవడానికి వస్తావు. సమాధానం చెప్పు. అసలు అడుగుతుంది ఏమిట్రా దమ్ము? మళ్ళీ అడుగు. చెప్పరా బాబు, నీకు ఏది ఇష్టమైతే అది ఇప్పిస్తాను రా. హోటల్కి వెళ్దాం కదా. విశ్వద్దాం, ఎందుకలా మాట్లాడుతున్నావు అర్థం కావుతుంది. అయ్యో అయ్యో, ఆ ఏడు ఏమిట్రా చిన్నపిల్లలాగా నలుగురు చూస్తారు, చూడకపోతే పర్వాలేదు. ఎల్లో నేనేం పాపం చేశాను? ఎల్లు అంటే లాడ్డా నీ పొదుపా? ఎంతైనా నువ్వు వెరైటీ మనిషిరా. ఏమిటంటారు? వెరైటీ గిరైటీ అంటున్నారు. రెండు వాళ్ళు ఆనందం కదా. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఇటు బజార్కి వెళ్ళారు, నేను అటు పిల్ల జల్లాగా వచ్చాను. మా పిల్లలు గారు మొత్తం మీ ఆఖరమ్మాయిల పిల్ల సైన్యంతో అందరూ వచ్చేసారా? ఆహా, అంతమంది వచ్చామనేసరికి అంకుల్ ఫేస్ లో ఎంత ఆనందం. ఇంతటి గొప్ప ప్రేమమూర్తులు కనుకనే వచ్చిన వెంటనే మిమ్మల్ని చూడాలని చెప్పుల మేఘాల మీద, ఐ మీన్ ఆఖ మేఘాల మీద వచ్చాను. అంతా బాగున్నారా? బాగానే ఉన్నామండి. అయినా బాగా లేకపోతే ఏ హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం కానీ ఇక్కడికి ఎందుకు వస్తాం? అల్లుడు గారు పోలే బాగా చూశారు. ఎప్పుడు బయలుదేరారు? టెలిగ్రామ్. అది టెలిగ్రామా? అందలేదండి. అయినా టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని రమ్మనే ఆల్రెడీ మేము వస్తున్నట్టుగా మీ అమ్మాయి రాసింది కదా. ఏదో ఫార్మాలిటీస్. అయినా మామగారు కూడా పిలిస్తే బాగుంటుంది కదా. అవును కదా. అది సరే సుబ్బారావు గారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఈయన మీకు చూసా? అదేమిటంకుల్, ఈయన మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు కదా. అంకుల్ అలా పడిపోతున్నారండి. మామయ్య గారిని పట్టుకోండి. ఏ రిక్షా ఇలా.
కామాక్షి, ఏమిటండి కాకా అని పిలిచేవారు? మొన్న బజార్లో పడిపోయినప్పుడు హాస్పిటల్లో చేర్చిన తర్వాత పొదుపు పోయిందా? పొదుపు నా బొంద పొదుపు. ఎంత ఖర్చు తలుచుకుంటేనే గుండె పగిలిపోయింది. ఏమీ లేని దానికి మొన్న 50 రూపాయలు ఖర్చు. బలంటానికులు నా క్షార్థం. వెనకటికి ఎవరో పుల్లలు పోతున్నాయని ఏడిస్తే గడ్డపారలు పోయాయిట. మీరు అతిగా పొదుపు చేయాలని చూడకండి, ఉన్నది కూడా ఊరుకుపోతుంది. అను అందరూ నన్నే వాళ్ళే. కామాక్షి, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా. ఏమిటండి బాబు అలా అంటున్నారు? నాకేదో భయం వేస్తోంది. భయం లేదు, భయం లేదు. ముందుగా చెప్పు, నా మాటల్లో ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. సుమారు 35 ఏళ్ళు అయింది కదా మన పెళ్ళయి. పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక్క విషయం అడుగు. అబ్బాయి ఏమిటండి అలా అడగండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గు బంగాళాఖాతంలో కదా. నేను అడిగేది వేరుగా అర్థం చేసుకున్నావేమో. రూట్లోకి రా, ఏదైనా విషయం అడుగు. అన్ని ఏళ్ల క్రితం జరిగింది చెబుతానో లేదో చూస్తువు కానీ. మనం కాపురం పెట్టిన 3వ రోజు ఏమైందో చెప్పండి. ఆ రోజు నిన్నే తలుచుకుంటూ రోడ్డు మీద సైకిల్ డ్రైవ్ చేస్తూ సైకిల్ రాళ్ళగుట్ట ఎక్కించి పడిపోయాడు. వాళ్ళంతా గాయాలయ్యాయి. బాగా గుర్తుంచుకుని చెబుతున్నారే. అవునా? ఇంకా ఏదైనా అడుగు చెబుతాను. ఈ విషయాలు నాకు గుర్తుంటాయి. వాడి విషయం గుర్తుండదా? ఎవరి విషయం? సుబ్బారావు విషయమే. ఓహో, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారి గురించా? అబ్బా, పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను. ఈ ఎర్రటి ఎండవేళ ఒక్క పులుపు తీయనివ్వండి. పడుకుందు గాని ఆగు. సుబ్బారావు అంటే నేను కల్పించిన పాత్ర. నీకు ఆ రోజు చెప్తాను, గుర్తుందా? ఏమోనండి, ఎవరు గుర్తు? అయినా పాత్రల గీతలు ఏమిటండి? ఎంతక్క ఆత్మీయుల సుబ్బా అని పలకరిస్తున్నారు కదా. అదే కాక నా బాధ. విజయవాడ సుబ్బారావు ఇంటికి పెడుతున్నామని అందులోకి టెలిగ్రామ్ ఇవ్వడమే నేను చేసిన పొరపాటు. నేను చెప్పకుండా టెలిగ్రామ్ ఇచ్చినా సరిపోయేది. అయినా అన్నం వండిన తర్వాత బియ్యం కావాలని కోరుకోవటం వేస్ట్ వేస్ట్ వేస్ట్. అయ్యో అయ్యో అయ్యో, వేస్ట్ అంటూ తల్లలా గోడకేసి గట్టిగా కొట్టకండి. గత 10 సంవత్సరాల నుంచి మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా అలా తల కొట్టుకుంటూనే ఉన్నారు. గోడ పీటలు కూడా తెచ్చింది. అబ్బా, నా ఇంట్లో నా గోడకి నా తల కొట్టుకోవడానికి కూడా బాధ. ఓ ఎల్లు ఎంత పని చేశావయ్యా. ఆయనేం చేయలేదు, మీరే అంతా చేసుకున్నారు. అవునే, నాకే బుద్ధి తక్కువ. వ్యాధులు పోతాయని భయపడుతున్నాను కానీ లేకపోతే ఈ పాత చెప్పుతో చెంపలు వాయించుకునేవాడిని. అది సరే, ఏమిటి ఇదంతా సైలెంట్ గా ఉంది? అంతా ఏమయ్యారు? పిల్లలంతా దొడ్లో ఆడుకుంటున్నారు. అమ్మాయిలు అల్లుళ్ళు బజారుకి వెళ్ళారు. దేనికో? మనం ఎప్పుడు వాడిగా బట్టలు కొంటాం చూడండి, ఆ వరదరాజులు ఆ బట్టల షాప్కి వెళ్ళారు. పెద్దలుడు పట్టుకెళ్ళాడు. ఇళ్ళు బట్టల షాపుకి వెళ్ళడం ఏమిటి? ఎలాగూ పండగకి బట్టలు తీస్తారు కదా, మామగారికి శ్రమ తగ్గించి బట్టలు తానే సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తామని పెద్దలుడు చెప్పారు. వరదరాజులు అతనికి బాగా తెలుసుట. వామ్మో, వీళ్ళు ఎంత ఖరీదు కలుగుకుంటారు, కాసా ఎంత రాస్తారు. ఓ ఎల్లు ఎంత పని చేస్తున్నావయ్యా. ఓన్లీ ఎదురు పరాయి వాళ్ళకి ఏమన్నా పెడుతున్నావా? అంతా మనవాళ్లేగా. కాక నీకు తెలిసే మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. మనం రెసైన వాళ్ళం. గోతులు పూడ్చే ఓపిక మనకి లేదు. అప్పా, గోతులు తీసే వాళ్ళలాగా మాట్లాడతారే ఏమిటా మాటలు? ఎందుకండి, ఎందుకలా ఊగిపోతారు? ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు. నేనేమన్నాను? నన్ను గోతులు తీసేవాళ్ళంటావా? అయ్యో రామా, ఇంత తప్పుగా అర్థం చేస్తున్నారేమిటండి బాబు? గోతులంటే రోడ్ల పక్కన డ్రైనేజీలు ఇట్లాంటి వాటి కోసం గోతులు తీస్తారే, అలాంటి పనులు మీకు చేయాల్సిన పని ఏముంది అని నేను ఉద్దేశం. ఏమిటంటారు? సుబ్బారావు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన మేము బజార్ తీసుకెళ్ళాము. నేను వస్తానండి. అత్తయ్య గారు, వెడుగు గారు, ఒక్క నిమిషం. పండక్కి స్వీట్లు హాట్లు ఇలాంటివి తయారు చేయాలని ఇబ్బంది పడకండి. బజార్ నుంచి 4 రకాల స్వీట్లు హాట్లు 15 కేజీల చొప్పున ప్యాక్ చేసి తీసుకొచ్చాం. వెనకాల రిక్షాలో మీ చిన్నమ్మాయి తెస్తోంది. కొంచెం చీమల బారి నుంచి కాపాడండి మీరు చాలు. అలాగే, నాకు పనుంది, వస్తా. అంకుల్, మీకు క్రికెట్ వాళ్ళలాగా సినిమా వాళ్ళలాగా మంచి పేరుంది. ఈ ఊళ్ళో ప్రతి చోట మీ గురించి తెలుసు. ఈర్షాపతనం మీరు ఒకనాడు కొలిగిసట. అవును అవును. అరే, ఎంత బతిమలాడినా మా దగ్గర డబ్బులు తీసుకోలేదు అంకుల్. తర్వాత మేము చూసుకుంటాం వెళ్ళమన్నాడు. బిల్లు ఎంత అయింది? ఎంత? జస్ట్ 1475 రూపాయలు. రేట్లు చూసుకున్నారా? ఎందుకు చూడండి అంకుల్,
కాకపోతే పండుగ గ్రాండ్గా చేసుకుందామని జీడిపప్పు మిఠాయి ఇలాంటి కాస్ట్లీ కొన్నాం. అందుకే అంత బిల్ అయింది. బాగుంది బాగుంది. నాకు తెలుసండి మీరు అలాగే అంటారని. మీది పీచాటి తీయటి మనస్సు. అంకుల్ పదండి పదండి. ఎక్కడికి? మిషన్ వాడి దగ్గరికి. ఈ డ్యూటీ నన్ను చేయమన్నారు. వాడి దగ్గరికి నేనెందుకు? మీ కొలతలు తీసుకుని నాకు సఫారీ బట్టలు కుట్టించుకుందామని. లేకపోతే ఏమిటి అంకుల్ జోక్ చేస్తారు? మీరు బట్టలు కుట్టించుకోవడానికి పదండి. నాకు బట్టలు ఎందుకయ్యా? ఆ మాట మీరంటే బాగాలేదంకుల్. అబ్బా నేనన్నది నాకు కొత్త బట్టలు ఎందుకు అని. మీ షాపులోనే మాతో పాటుగా మీకు అత్తయ్య గారికి ఈ బట్టలు తీసుకున్నాం. అవన్నీ మీ పెద్దమ్మాయి తెస్తోంది. ఈ సఫారీ డ్రెస్ మాత్రం నాకు ఇచ్చి పంపించారు. బాగుంది కదండి? బాగుంది బాగుంది. కుట్టించుకుని వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. పదండి పదండి. ఎంత ఖరీదైనవి నాకు. అదేంటి నీరసంగా మాట్లాడుతున్నారు? ఆటో పిలిపించరా? షాపుకు నడిచి వద్దులేండి. నీరసం లేదు ఏం లేదు. పదండి పదండి. ఒరే దమ్ము, ఏమిట్రా హడావుడి? హడావుడేమిటి? ఇంటి నిండా రంగురంగుల కాగితాలు ఏమిటి? ఆ బెలూన్లు ఏమిటి? మామిడి తోరణాలు, ఇంటిని పాచి కొత్త బట్టలు, ఇంట్లో అప్పప్ప ఏమిటోరా? ఓ పట్టణ అర్థం కావటం లేదు. పండగకి 2 రోజులు ఉంది కదా, నీకేమన్నా తెలుస్తుందా? నాకేం తెలుస్తుందిరా దరిద్రపు రథమా? దమ్, నన్ను నన్ను అంత మాట అంటావా? అదే అపార్థం చేసుకోవడం అంటే. రాత్రి మనం చూసిన సినిమాలో డైలాగు రిపీట్ చేశానంటే. బాగుంది. అరే దమ్ము, ఒక్క చిన్న రిక్వెస్ట్ రా. ఏమిటో? ఆ సినిమా డైలాగులు రిపీట్ చేయరా బాబు. వచ్చే జన్మలో వారానికి ఒకసారైనా నీకు నీటి గారు తినే భాగ్యం ఇవ్వమని ఆ దేవుడు ప్రార్థిస్తాను రా. ఏమిటి సుబ్బారావు గారు, ఫంక్షన్ జరగబోతుంటే ప్రార్థనలు అంటున్నారు? మాయ గారు మీరు ఇంకా అలాగే నిలబడి ఉన్నారు ఏమిటండి? అయ్యో అదేమిటండి అలా కూర్చుని పోయారు? మీరే కదా నిలబడి ఉన్నారేమిటి అన్నారు, అందుకనే కూర్చున్నాను. చూసుకోండి తీసుకెళ్ళి తలంటి స్నానం చేద్దరు కానీ పదండి. ఇప్పుడు ఇవన్నీ ఏమిటయ్యా? నాకేం వద్దు, చాలా శుభ్రంగానే ఉంది. ఉందండి. లేదని ఎవరంటారు? ఉన్నది లేదని ఎవరంటారు? లేనిది ఉన్నదని ఎవరంటారు? లేనిదాన్ని ఉన్నట్లుగాను ఉన్నదాన్ని లేనట్లుగాను చెప్పేవాడిని ఏమంటారు? బాబోయ్, మీ మాటలు వినే కంటే తలంటి స్నానమే బెటర్. నేను పెడుతున్నాను. బాబోయ్ బాబోయ్. మావయ్య గారు ఈ కుర్చీలో కూర్చోండి. అలాగే. అత్తయ్య గారు మీరు కూడా అటుపక్కగా. అది అలా కొంచెం తల పైకెత్తండి. అలాగే. ఏమిటండి ఇవన్నీ? కామాక్షి, ఏమిటే ముట్టి ముట్టి నవ్వులు నవ్వుతున్నావు? నువ్వు ఆ పట్టు చీర కట్టుకున్నావు ఏమిటి? నాకు వద్దన్న ఈ పట్టు బట్టలు ఏమిటి? ఏదో ఉంది కథ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ షష్ఠి పూర్తి టు యు, హ్యాపీ షష్ఠి పూర్తి టు యు. షష్ఠి పూర్తి? నాకు అప్పుడే 60 ఏళ్ళ. ఏం మాయగారు, ఇంకా 20 ఏళ్ల కుర్రాడిని అనుకుంటున్నారా? మీకేమో 20 ఏళ్ళు, మా అత్తయ్య గారికి మాత్రం 60 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే ముకుందం గారు. మీ షష్ఠి పూర్తి శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నాళ్ళ నుంచి మిమ్మల్ని ఏకవచనంలో దమ్మంటూ పిలిచినందుకు క్షమించండి. మీరు? నా పేరు ధనంజయరావు. మీ పెద్దలను శంకరం గారు ఆఫీసులో క్లర్క్ని. సుమారు 200 నాటకాల్లో నటించిన అనుభవం ఉంది. మిగతా కథ నేను చెప్తాను. మావయ్య గారు, అమ్మాయి గారు, మీ చచ్చిపోతే ఈ రోజుని మీ కూతుళ్ళు అల్లుళ్ళం అందరం కలిసి ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని ఫోన్ల ద్వారా ఉత్తరాల ద్వారా సంప్రదించుకొని నిర్ణయించుకున్నాం. అందుకే వారం రోజుల ముందే ఇక్కడికి వచ్చి కావలసిన ఏర్పాట్లు చేయాలి అనుకుని అసలు విషయం చెప్పకుండా పండక్కి వస్తున్నట్లుగా వ్రాసాం. మీరేమో ఇంతమంది వస్తున్నాం అనేసరికి కారు ఎత్తి సుబ్బారావు పేరు మీదుగా టెలిగ్రామ్ నాటకం ఆడారు. పొదుపు విషయకంగా మీతో 17 ఏళ్ల పరిచయం ఉన్నవాడిని కాబట్టి నకిలీ సుబ్బారావు అని మేమే సృష్టించి తీసుకొచ్చాం. చివరి నిమిషం వచ్చేదాకా షష్ఠి పూర్తి విషయం మీకు తెలియకుండా సస్పెన్స్ గా ఉండాలని అనుకున్నాం. అత్తయ్య గారు కూడా మాకు తోడ్పడ్డారు. అలాంటి ముకుందం గారు, మీకు గుడ్ న్యూస్. ఇంటిల పాదికి కొన్న బట్టలు కానీ స్వీట్లు కానీ మీరిప్పుడు ధరించిపోయే బంగారం గొలుసులు బొంగరాలు ఇలాంటివన్నీ మీ అల్లుళ్ళే 50,000 పైగా ఖర్చు పెట్టుకున్నారు.
అన్నిటికీ బిల్లులు చెల్లించేశారు. మీ పేరున నయా పైసా బాకీ లేదు. అయ్యో అదేమిటండి మాయ గారు, ఆ కళ్ళ వెంబడి ఆ నీళ్ళేమిటి? మేమేమన్నా తప్పు చేసామా? జస్ట్ చివరిలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని, అంతే అంతే. అంతకు మించి మాకు వేరే దురుద్దేశం ఏమి. బాబు, ఇవి కన్నీళ్ళు కావు, ఆనంద భాషం. వయస్సుకు మాత్రమే మీకంటే పెద్దవాడు, బుద్ధిలోనూ ఆలోచనలోనూ నాకంటే మీరు చాలా గొప్పవాడు. మీ మంచితనానికి మీకంటే పెద్దవాడిని కనుక మీకు నమస్కరిస్తాను. కలకాలం మీరు సుఖంగా జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ మాయ గారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు దండ మార్పిడి సీన్. ఇప్పుడు సత్యపూర్తి పెండ్లి కొడుకు పెళ్లి కుమార్తె మెడలో దండ వేయాలి. ఇదిగోండి దండ. ఏమిటి అది? అవే కళ్యాణి, ఆ దండ అమ్మగారికి. వధూవరులు దండలు మార్చుకోవాలి. ఇప్పుడు వంగరాలు సింగారాలు, ఒకరి వేలికి మరొకరు. అరేరే, ఆ సిగ్గులు ఏమిటండి? వదిళ్ళు మరదళ్ళు మంచి పరువును మించి పరువును. మీ అమ్మగారు నాన్నగారు పెళ్ళప్పుడు ఎలా సిగ్గుపడ్డారో మీరు ఆనాడు చూడలేదు, ఈ రోజు చూడొచ్చు. రెడీ టు సీ. బాబు, ఆ మాట దశమగ్రహం అని అంటుంటారు. మీలాంటి వాళ్ళ విషయంలో ఆ మాట తప్పు. అత్త మామల్ని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అభిమానించి ఇంత గొప్పగా ఫంక్షన్ చేస్తున్న మీరు దశమగ్రహాలు కాదు, దశను మార్చే గ్రహాలు. అబ్బా అంటారు, కాంప్లిమెంట్స్ వద్దు, ముందు ఈ బంగారపు గొలుసు వేసుకోండి. బాబు, ఈ సమయంలో పొదుపు గురించి ఒక మాట చెప్తారు. అయ్యే బాబోయ్, ఇప్పుడు కొంచెం ఏమిటండి? పొదుపు చేయడం మంచిది, అవసరం కూడా, కానీ పీనాచితనం మంచిది కాదు. నేను ఈ క్షణం నుంచి నాచితనం, అదే పీనాచితనం వదిలేస్తున్నాను. మాయ గారు, ఇక అందరూ పదండి. మరి ఎక్కడికి? ఎక్కడికి బాబు? ముందు గుళ్ళోకి. అక్కడ పూజ గట్రా పూర్తయిన పిదప మధ్యాహ్నం ఏసీ హోటల్లో లంచ్, రాత్రికి డిన్నర్. ఆ తర్వాత నేను చెప్తాను. మామ కలాపం, ఆనందమే ఆనందం. నాటక రచన పోటీల్లో బహుమతి పొందిన మామా కలాపం నాటిక విన్నారు. రచన శ్రీ తాడేపల్లి పతంజలి. ఇందులో ముకుందం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, కామాక్షి శ్రీమతి మద్దాలి సుశీల, శంకరం శ్రీ శనగల కబీర్దాస్, ఆనందం శ్రీ కె ఆదినారాయణరావు, సుబ్బారావు పాండురంగా పాల్గొన్నారు. నిర్వహణ డిఎస్ఆర్ ఆంజనేయులు. మా అందరికీ చాలా బాగా నచ్చింది. మానవ శిశువు పుస్తకాన్ని దించడానికి అన్ని నిర్ణయించారు.